మిత్రమా నమస్తే. సందీప్ అనే కుర్రోడు వయసు 27 సిటీలో పనిచేస్తున్నాడు. పెళ్లి చేసుకోలేదు. కారణం అతనికి ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు. లేకపోతే పెళ్లి అవ్వకపోయి ఉండొచ్చు. వీకెండ్‌కి ఆళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి ఎళ్ళాడు ఆళ్ళ ఊరికి. ఆ ఫంక్షన్‌లో తన పిచ్చాపార్టీ ఓ 10 మంది తన చుట్టూ గుంపుముగారు ఫ్రెండ్సు, రిలేటివ్స్ అందరూ గూడా ఓ పిచ్చాపార్టీ మాట్లాడుకుంటున్నాడు. ఈ లోపల ఒక చుట్టం దూరంగా సందీప్‌ని పిలిసి, "ఏరా సందీప్, అందరి పెళ్ళిళ్ళు అయిపోతే నువ్వెప్పుడు చేసుకుంటావురా? నువ్వెప్పుడు పెడతావురా పెళ్లి భోజనం?" అని చెప్పి అరిసాడు. అది చూసి, అది విని అతను హర్ట్ అయ్యాడు. హర్ట్ అయిన అతని సంస్కారం అడ్డు చెప్పింది. తను ఇంక మళ్ళీ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి త్వరలోనే అంకుల్‌ని నవ్వుతా వెళ్ళిపోయాడు. ఇది కట్ చేస్తే అదే సిట్యుయేషన్‌లో నేను గాని ఉండుంటే ఆ వెటకారం చేస్తున్న ఆ చుట్టానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, "ఏ అంకుల్, నా పెళ్లి ఖర్చులు మీరు పెట్టుకుంటారు. ఎందుకు కంగారు పడుతున్నారు?" పర్సనల్‌గా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనం తన్ని పిలిసి మనం చెప్పేది సలహా. కించపరుస్తూ మాట్లాడేది వెటకారం. పక్కనోళ్ళకి గౌరవిద్దాం. పక్కనోళ్ళ స్పేస్‌కి మర్యాదిద్దాం. థాంక్ యూ.